హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నేను సంపూర్ణంగా సంపాదతో కూడి ఉన్నాను, డబ్బుతో కూడి ఉన్నాను, ఆనందములో కూడి ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు మీరు ప్రతిరోజు చెప్పాలి. నమ్మకం. ఒక ఊరిలో వర్షం పడటానికి అందరూ ఊరు బయటకు పూజలు చేయడానికి వెళ్తున్నారు. కానీ ఒక్కడు గొడుగు పట్టుకొని వెళ్ళాడు. ఎందుకంటే నమ్మకం ఉంది కాబట్టి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీ కోరికలు. ఎదుటివాడి మీతో ఎలా ఉండాలో అది మాత్రమే చెప్పండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఊహలు. మనకు ఏమి కావాలో అది మాత్రమే చెప్పండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు. మనకు డబ్బు ఎంత కావాలో చెప్పండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. సంపద. సంపదతో పొందే సుఖాన్ని మాత్రమే ఊహించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సూత్రాలను పాటించండి. ఆ విశ్వంలోని అనంత సంపాదనలను ఆస్వాదించండి, అనుభవించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మనం సంపాదించిన డబ్బులలో 10% డబ్బులు సేవా కార్యక్రమాలకు ఉపయోగించవలను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు వీలైనంత ఎక్కువ మౌనాన్ని పాటించండి. మీ సమస్యను 1-2 నెంబర్లు వేసుకొని వ్రాసుకోండి. అలాగే సమస్యకు ఒకటిగా పరిష్కారం వ్రాసుకోండి. పరిష్కారం అయిన తర్వాత వ్రాసుకున్నది కొట్టేయండి. ఇలా 40 రోజులు, కొన్ని రోజులు మీరు ఒక 6 నెలల దాకా చేయండి. మీకు ఏమేమి కావాలో ఒక వైట్ పేపర్ లేదా ఎల్లో పేపర్ పైన ఒక బ్లాక్ పెన్ లేదా రెడ్ పెన్ తీసుకొని మీకేం కావాలో అది రాయండి. ప్రతిరోజు మీరు రాయాలి. ప్రతిరోజు మీకేం కావాలో ఆ కోరికను పదే పదే తలుచుకోండి, అనండి. అలా అనడం వల్ల మీకు గుర్తుండి పోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.